తగ్గకుండా ఒళ్ళుకి అందకుండా 4 మెట్రోలు ఎక్కి మెల్లిగా చెన్నై స్టేషన్కి వచ్చాం. 25 కిలోమీటర్ల జర్నీ చేసి ఫస్ట్ బైక్, తర్వాత ఆటో, తర్వాత బస్సు, ఆ తర్వాత చెన్నై మెట్రో. ఇప్పుడు మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనం టికెట్ కూడా తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఆ తర్వాత మనం వెళ్ళాలి బయటికి. చెన్నై మెట్రో స్టేషన్కి వచ్చాం. ఉంటుంది అసలు రేపు ఎల్లుండి సెలవు కదా, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఫుల్గా చెన్నై స్టేషన్లో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. తిరుగు లేకుండా క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే సిటీకి లోకల్ వెళ్ళే వాళ్ళు, దూరంగా వెళ్ళే వాళ్ళు అందరూ అంటే ఏకదాటిగా 3 days లీవ్ వచ్చింది ఫస్ట్ టైం. అందుకని ఎక్కువగా ఎమర్జెన్సీ క్యాంప్లో ఉంటాయి ఎక్కువ ఈరోజు. రిజర్వేషన్ల కంటే యాక్చువల్లీ మనకి చెప్పాలంటే మనకి రిజర్వేషన్ లేదు. మనం జనరల్ బోగి వెళ్తున్నాం. ఒకసారి సాహసం చేస్తున్నాం మాట జనరల్ బోగి వెళ్ళి. జనరల్ బోగి ఎలా ఉంటుందో మనం కూడా చూడాలి కదా. ఎప్పుడు ఏసీ బస్సులోని ఏసీ కార్లోనే కాదు కదా. సో ఇక్కడ లైన్ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది లైన్. ఆడిచ్చేటప్పటికి ఒక అరగంట గంట కొట్టిద్దేమో. అది ఇప్పుడు ఏ లైన్లోకి వెళ్ళలేదు కూడా తెలియదు. ఇక్కడ మళ్ళీ పాస్ క్యాష్ తీసుకోరు. దివ్యాంగులంట. ఇక్కడే లాంగ్. ఇదే విశాఖపట్నం. ఇదే విశాఖపట్నం ట్రైన్. టికెట్ తీసుకోవడం, పరిగెట్టడం మన డ్యూటీ. అదే నేమ్ బోర్డు. మన ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది? క్యాన్సిల్ చేసాం, కానీ జనరల్ టికెట్లు కూడా క్యాన్సిల్ చేస్తారు. ఫస్ట్ టైం చూద్దాం. లేదు, జనరల్ టికెట్ అయితే టికెట్ తీసుకున్నాం. 250 రూపాయలు దొబ్బాడు. అంటే పర్వాలేదు, 250 రూపాయలు నార్మలే. కాకపోతే ఆ 250 గొప్పతనం ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. మామూలుగా ఉండదు. ఓ రేంజ్లో ఆడుకుంటాయి జనాలు. రిజర్వేషన్లు ఎక్కి సంపగా పడుకునేవాళ్ళని. ఇప్పుడు జనరల్లో వెళ్ళడం అంటే ఒక కత్తి మీద స్వాములు అంటే యుద్ధం చేసినట్టు వెళ్ళాలి మనం. యుద్ధం చేసిన తర్వాత అప్పుడు రిమైనింగ్ యుద్ధం చూపిస్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ప్రస్తుతానికి అయితే మనం తినడానికి ఏదైనా కొనుక్కోవాలి కదా. అక్కడ ఏమీ పెద్దగా అంత ఎఫెక్టివ్గా ఉండవు కాబట్టి ఇక్కడ కొనుక్కుందాం ఏదైనా సామాన్లు అంటే ఏముంది, అటుపల్లే కొంటాం. అంత మించి ఏముండదు. ఇప్పుడే ట్రైన్ ఎక్కాము. మన పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి దేవుడి దేవాల మనకైతే దొరికింది పైన సీటు. కానీ బయట మాత్రం ప్రపంచం ఎలా ఉంది చెప్పిన అసలు అతి ఘోరంగా ఉంది బయట. అసలు చూడండి, ఒక సీటు పైకి ఎక్కడానికి 4-5 అనమాట. ఇలా ఉంది ట్రైన్. అసలు కింద ఎంతమంది కూర్చున్నారో కూడా లెక్కలో లేదు. కానీ ఏదో దేవుడు గౌరవించాడు, ఏదో కొద్దిలో చూడుందంటారు కదా మా వాడు. అలాగా నాకైతే కొంచెం సీట్ దొరికింది వైజాగ్ వరకు. హ్యాపీ. కానీ ఫస్ట్ టైం జనరల్ బోగీలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇలా వస్తే ట్రై చేసిన రోజు బాగాలేదు. ఇంకా వేరే రోజు ట్రై చేసినా బాగుండేమో, కానీ ఈరోజు ట్రై చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. కానీ మన ప్రయాణం మాత్రం ఇది కూడా కొంచెం టేస్టే కదా, ఒకసారి టేస్ట్ చేద్దామని ఇలా వచ్చినామాట. చూడండి మొత్తం ఎంతమంది ఉన్నారు. ఇది క్రౌడ్ ఇలా మొత్తం అసలు ఖాళీ లేదు. కొంతమంది పడుకున్నారంటే ఏదో లగేజ్ చూడు ఎలా ఉన్నాయో అంతే. కాకపోతే అలాగే వెళ్ళి తర్వాత మళ్ళీగా తీద్దాం, ఒక వీడియో తీసి పెడతాను అంతే. లేదు అయితే మనం చెన్నై నుంచి విశాఖపట్నం దగ్గరలో ఉన్నాం. మన వాళ్ళ జనరల్ బోగిలో జర్నీ చేసి చాలా కష్టాలు పడ్డాం. తప్పదు అప్పుడప్పుడు ఎలా ఉంటాయో సిచ్యువేషన్స్ కూడా చూపించాలని చెప్పి నేను జనరల్ బోగిలో రావడం జరిగింది. కొంచెం బాగుంది, కొంచెం క్రేజీగా ఉంది. గోల అడావుడి అంతా కలిపి కొంచెం బాగానే ఉంది, కొంచెం బాగాలేదని చెప్పలేము. బట్ నైస్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, బాగుంది. ఎందుకంటే జీవితంలో అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటారు కదా, అలాగా బయట కూర్చున్నాను. నా సీట్లో మొత్తం నడుస్తున్నాను. ఓకే, దాంట్లో ఇప్పుడు అయితే జనరల్ బోగిలో అయితే ఒకటే కూర్చుంటాము. కానీ ఇక్కడ ఏంటంటే నడుచుకోలేదు, ఎందుకంటే చాలా కొత్తగా ఉంటుంది.
ఎందుకంటే ఇప్పటివరకు నేను వేలకు వేల రూపాయలు ఇచ్చి చెన్నై నుంచి చూడాలి విశాఖపట్నం చేస్తాను 200 రూపీస్తో వచ్చాను. కానీ ఆ జర్నీ చాలా హార్డ్. 250 రూపాయలు చాలా చీప్. ఎందుకంటే నేను హాస్టల్ నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి నాకు 200 ఖర్చు అవుతుంది. అలాంటిది నేను అక్కడి నుంచి ఇక్కడ ట్రైన్లో వచ్చేసాను. చెన్నై నుంచి విశాఖపట్నం ట్రైన్లో 250 రూపాయలతో వచ్చేసాను. బట్ కొంచెం కష్టపడినా అందుకే అంటారు సామాన్యులకి జనరల్ పోగి ఒక విమానం రైలు విమానం అని అంటారు కదా సామాన్యులకి. అందుకే అంటారు చాలా చీప్గా వచ్చాను. కానీ హ్యాపీ జర్నీ, బాగుంది జర్నీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. కొంచెం పేటీనెస్ పులిపినెస్ అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు అన్నీ తెలిసే వాళ్ళ. ఎందుకంటే ఎప్పుడు క్లాస్కి రావడం అనేది కరెక్ట్ కాదు. అంటే లైఫ్లో అన్ని కష్టాలు అనుభవించాలి కాబట్టి ఇలాంటివి కూడా అనుభవిస్తుంది. టేస్టీగా ఉంటుంది. నా టార్గెట్ అయితే టేస్టీగా ఉండడం కోసం అయితే నేను చేశాను. బట్ సోడా దృష్టి అయితే నా జర్నీ ముగిసినట్టు దగ్గరికి వచ్చాము. అనకాపల్లి దగ్గరలో ఉన్నాము. చెన్నై నుంచి విశాఖపట్నం 250 రూపాయలు ఛార్జ్తో వచ్చేసాను. బట్ ఈ జర్నీ మాత్రం చాలా నేర్పింది నాకు. ఎందుకంటే లోకల్ పీపుల్ చాలా చీప్ రేటుగా రైల్వేలో రావాలంటే ఎలా ఉంటుంది, ఆ కష్టాలు ఎలా ఉంటాయి అవన్నీ తెలుసుకోవడం కోసం నేను కూడా వచ్చాను ఒకసారి. బట్ వాళ్ళ కష్టాలు చూస్తే ఆ దేవుడికే తెలియాలి. బట్ రిజర్వేషన్లో ఒకళ్ళు కూర్చునే సోఫాలో ఇక్కడ 6 కూర్చుంటారు. ట్రైన్ మాత్రం ఏ విధంగా చూసినా రైల్వే వాడికి లాభమని అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్ బోగీలో ఉన్న కష్టాలు ఇంకెక్కడా ఉండవు నాకు తెలిసి. కష్టం అంటే అలాంటి కష్టం కాదు, టూ మచ్ కష్టం. బట్ ఓపు పడితే చీప్ అండ్ బెస్ట్గా వెళ్ళిపోవచ్చు ఎంత దూరం అయినా సరే. అప్పుడప్పుడు మా ట్రావెలింగ్లో మనం ఇలాంటివి కూడా చెయ్యాలి కదా అనేసి నేను తీసుకుంటున్నా అన్నమాట. కాబట్టి కొంచెం బాగుంది. ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం కొత్తగా ఉంది. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా సింపుల్గా చేయాలంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇక్కడ నుంచి కలకట 455 రూపాయలు వెళ్ళిపోతున్నారు చెన్నై నుంచి. అంత చీప్ రేటే చూడండి అది. కాబట్టి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ జర్నీ ఎలా ఉంటుందంటే నాకు తెలిసి ఏంటంటే టైంకి ఇది ఫ్యాక్టరీ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఫ్యాక్టరీలో మనుషులు కుమ్మేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్యాక్టరీ ఉంటుంది చూడండి. ఆ ఫ్యాక్టరీలో మనుషులు కుమ్మేస్తే ఎలా ఉంటారో అలా ఉంటుంది. ఎందుకంటే సామెతలు నాకు పెద్దగా చెప్పడం కాదు, లైవ్ జనరల్ ఇస్తున్నాను. ఒక్క సీట్లో 6 కూర్చుని రావడం అంటే ఎంతవరకు అలాంటి సీట్లు అన్నమాట. నిజంగా లగేజ్ అది కాకుండా మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర 20-30 కేజీల లగేజ్ కూడా. మనకంటే ఓ బ్యాగ్ వేసుకుని వచ్చేస్తాం, వాళ్ళ దగ్గర 20-30 కేజీల లగేజ్. దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. కానీ జనరల్ బోగీలు అయితే ఒక సాహసమేనండి బాబు. అది మాత్రం సాహసం చేసినట్టే జనరల్ బోగీలు రావడం. కానీ ఎమర్జెన్సీ జర్నీస్లో తప్పదు. బట్ అక్కడక్కడ మంచి మంచి మ్యూజిక్ కూడా వినిపిస్తుంది. టీ, చాయ్, బిస్కెట్, లేస్ ప్యాకెట్లు అని చెప్పి వాళ్ళు వచ్చి మంచి మంచి మ్యూజిక్లో వినిపిస్తారు. మధ్యలో ఫుడ్ వస్తుంటారు ట్రాన్స్జెండర్స్, వాళ్ళు వచ్చి కొంచెం అడావుడి చేస్తారు. ఇలాంటి మార్వెల్ సీన్స్, డిఫరెంట్ ప్రయాణం సీన్స్ కావాలంటే మాత్రం నీలి సిటీ ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీరు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మీ వీడియోకి ఎన్ని లైక్స్ వస్తాయో నేను కూడా ఎక్స్పెక్టేషన్ చూస్తున్నాను. ఎందుకంటే ఇది సామాన్యుడి ట్రైన్ కాబట్టి, సామాన్యుడి విమానం కాబట్టి ఎంతవరకు చూస్తారో నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఇక మధ్యలో ఏదో చిన్న ఇష్యూ కూడా చూడండి. అది దేనికి అనుకున్నారు? జస్ట్ ఛార్జర్ కోసం. అయ్యా కొద్దిగా వచ్చిన దగ్గర నుంచి ఆ ఛార్జర్ కోసం ఆయన గొడవ ఆడుతున్నారు. అది అలాగే గొడవ ఆడుతూ ఉంటారు. టైం పాస్ మాత్రం ఫుల్గా అయిపోద్ది. మనం ఏం చెప్పవలసిన లేదు. ఎంటర్టైన్మెంట్ అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది. అది ప్రస్తుతానికైతే విశాఖపట్నం స్టేషన్లో దిగిపోయాం. విశాఖపట్నం స్టేషన్లో కోరమండల్ చెన్నై ఎక్స్ప్రెస్ దిగిపోయాం. ఇంజిన్ ఆడుతున్నట్టున్నారు, చూద్దామా. ఇంజిన్ ఫిట్ చేస్తున్నారు. విశాఖపట్నం చేరిపోయాం. విశాఖపట్నం చేరిపోయిన తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ మనం విశాఖపట్నంలో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం మళ్ళీ. ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నంలో
మనం ఏం చేయలేం కదా, తప్పు మరి. కొన్ని భరించాలి తప్పు, ఎందుకంటే ఇంకా ఫేస్ పాడైపోతుంది. ఎందుకంటే మనం తిరుగుతూ ఉంటాం కదా, తిరుగుతూ ఉండడం వల్ల మనం చేసేదే లేక ఆటోమేటిక్గా ఇప్పుడు ఫేస్ అని మారిపోవడం. ఎలా ఉందో అవురా మీరు మన విషయం ఏంటి Ada kita tu pakcik. Lalu ada sebab ada istilah ni dah tu so. Pernah sekali. Ada kau tak kan? Itu ini kadang beri. Outdoor perlu. మొత్తం విజయవాడ విశాఖపట్నం అయితే వచ్చేసాం. విశాఖపట్నం అయితే చేరిపోయాం. విశాఖపట్నంలో మరి చెన్నై నుంచి విశాఖపట్నం 250 రూపాయలకి నేను వస్తాను జనరల్ బోగిలో. బట్ వచ్చాను కానీ చాలా కష్టాలు పడ్డాను. బట్ తప్పదు, ఒక్కోసారి ఎలాంటి అనుభూతులు కూడా అనుభవించాలి కదా. ఎప్పుడు రిజర్వేషన్లో చేసుకుని వస్తే సెట్ అవ్వదు కదా. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అనుభవించాలని చెప్పి జనరల్ బోగిలో వచ్చాను. దాని ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపిద్దామని. ఎందుకంటే నార్మల్ బోగి వస్తే ఏముండదు రిజర్వేషన్లో, జనరల్ బోగిలో వస్తేనే దాని ఎక్స్పీరియన్స్ కనబడుతుంది బాగా. అందుకని ఓకేనా, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అయితే మనం ఆటోలో ఉన్నాం. ఈరోజు ఏమేమి ఎక్కువ మనం బైక్, ఆటో, బస్సు, ట్రైను. ఫస్ట్ టైం కదా మనం భోగిలో రావడం, అదొకటి. ప్లస్ ఇప్పుడేమో సింహాచలం వెళ్తున్నాం ప్రజెంట్ అయితే ఆటోలో. అనే ఎంతనా టికెట్? ఛార్జ్ ఎంత? కాదు గోపాలపట్నం అన్న 40 రూపాయలు అన్నాడు. ఆటోకి అయితే 40 రూపాయలు ఛార్జ్. చాలా రీజనబుల్గా ఉంది మనకి. అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్గా ఉంది. సర్వీస్ ఆటోలు కదా, బాగుంది. ప్రస్తుతానికి అయితే గోపాలపట్నం వెళ్ళి గోపాలపట్నంలో రెస్ట్ తీసుకొని రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ ఎక్స్ప్లోరింగ్కి వద్దాం. ఇది విశాఖపట్నం ఏరియా. విశాఖపట్నంలో కంచిరపాలెం ఇది. చిన్న బెటరీ ఇద్దాం, తర్వాత ఆపేద్దాం. ఇంకా మనకి చాలా లోడింగ్, ఛార్జింగ్ కూడా అయిపోయింది. విశాఖపట్నంలో ఒక ఆనిమూర్చులు అంటే నేడిపోయావు. ఈ రూట్ బాగుంటుంది, ఎటు వెళ్ళాలి కానీ క్లారిటీ వితౌట్ ట్రాఫిక్. ఒకప్పుడు ఫుల్ ట్రాఫిక్తో ఉండేదంట, ఇప్పుడేమో ట్రాఫిక్ లేకుండా నీట్గా ఎటు వెళ్ళాలన్నా సరే 4 గంటలకి ఎయిర్పోర్ట్ నుంచి వస్తారని చేస్తున్నారు. ఇప్పుడు మనకి చేస్తే కదే కదా. Very nice. Yeah, so that's it. That's the next one. You decide. That's the important thing on